హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కనుక అమరావతి అప్డేట్ అనమాట. ఇది ప్రజెంట్ అయితే విజయవాడ మొత్తం వర్షంతో అయితే కనుక మునిగిపోతుంది కదా. అందుకని చెప్పి ప్రజెంట్ అమరావతిలో ఎలా ఉంది ఏంటన్నది అయితే కనుక చూద్దామని చెప్పి అయితే వెళ్ళాం. ఆల్రెడీ వీడియో అయితే ఒకటి పెట్టాను, దానికి ఇదే కంటిన్యూషన్ అనమాట. అది చూసి అయితే కనుక ఈ వీడియో నేను మామూలుగా సోమవారం రోజు 2వ తారీఖు అయితే వెళ్ళి వీడియో అయితే తీశాను. చాలామంది అయితే కామెంట్లు అయితే కనుక వర్షం ఆ, ఆ, అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళి అక్కడ వాటర్ లాగా ఉండకుండా ఉంటాయి కదా, ఎందుకు ఉంటాయి అని చెప్పి అయితే అన్నారు. కానీ ఇదైతే కనుక 2వ తారీఖు వర్షం పడిన తర్వాత రోజు అయితే వెళ్ళాను. ఈ వీడియో అయితే చూడండి. ప్రజెంట్ ఇప్పుడు అమరావతిలో జరిగిన జంగిల్ క్లీనింగ్ వర్క్ అయితే ఎలా ఉందో, చెట్లు మొత్తం అయితే కనుక మొత్తం క్లీన్ అయితే చేశారు, మీరైతే చూస్తున్నారు కదా. ఇది మొత్తం అయితే ఇంత మొత్తం క్లియర్ చేసిన తర్వాత అయితే చెట్లు కొట్టేసిన తర్వాత అయితే కనుక క్రెయిన్తో మొత్తం అమరావతి వ్యూ మొత్తం కనిపిస్తుంది. అలానే ఇటు నుంచి అయితే కనుక మంగళగిరి కొండ కూడా అయితే కనిపిస్తుంది మొత్తం క్లియర్ చేసేదాకా. మొన్నటి దాకా అయితే కనుక నేను అంతకుముందు వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోలో అయితే మీరు చూసారు కదా, చెట్లు మొత్తం అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ మొత్తం క్లియర్ చేయడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అలానే మొత్తం చెట్లు తొలగించడం వల్ల మొత్తం హైకోర్టు ఇక్కడ నుంచి అయితే కనుక హైకోర్టు కూడా అయితే కనిపిస్తుంది. మీరైతే వీడియోలో అయితే గమనించవచ్చు. ప్రజెంట్ ఈ వీడియో ఏంటంటే అమరావతి ఎలా ఉంది ఏంటన్నది, ప్రజెంట్ అమరావతిలో ఇక్కడ వాటర్ నిలిచినాయా లేదన్నది వీడియో చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీశాను. ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే విఐటి ఎన్ఐడి ఐటీ కంపెనీల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ రూట్ అయితే చూశారు కదా. అలానే మళ్ళీ హైకోర్టు దగ్గర కూడా అయితే ఈ వీడియోలోనే మొత్తం కొంచెం వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్గా చూడటానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరైతే కనుక ఇప్పుడు చూస్తున్నైతే విఐటి కాలేజ్ అనమాట. ఆల్రెడీ చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. ఆల్రెడీ వీడియో అయితే మనం చేసాం. చూడండి, ఈ బిల్డింగ్స్ మొత్తం అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అలానే ఎంట్రన్స్లో అయితే కనుక విఐటి కాలేజ్. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే కనుక ఎన్ఐడి, విట్ కాలేజ్, విట్ యూనివర్సిటీ అవన్నీ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ 3 బిల్డింగ్స్ కూడా విట్ యూనివర్సిటీస్ అనమాట. వీడియో అయితే మీరు మొత్తం అయితే చూస్తే ప్రజెంట్ అమరావతిలో వర్షానికి మునిగిపోయిందా లేదంటే ఏంటన్నది అయితే కనుక మీకు ఐడియా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికక్కడైతే కనుక క్రెయిన్స్తో అయితే జంగిల్ క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలానే పోయినసారి మనం వచ్చినప్పుడు అయితే కనుక ఇక్కడైతే రోడ్డు అయితే మామూలుగా కంకర రాయి అయితే లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే మొత్తం అక్కడ కంకర రాయి అయితే వేశారు. కంకర రాయితో రోడ్ లాగా అయితే వేశారు. చూడండి, ఇదే రోడ్డు మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే కనుక డైరెక్ట్ హైకోర్టుకి అయితే వెళ్తాం. కానీ ఇంకా రోడ్డు అయితే అవ్వలేదు. నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు అయితే కనుక ఇటు నుంచి వెళ్ళి మనం హైకోర్టు దగ్గరికి ఈ రూట్లో అయితే వెళ్దాం. ప్రజెంట్ ఇప్పుడైతే చూడండి, ఇది ప్రస్తుతానికైతే కంకర రాయితో అయితే వేశారు. ఇది కూడా ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ 2 బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయినాయి. ఇంకో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. విట్ కాలేజెస్ ఇలానే డెవలప్ అయితే తొందరగా అయితే చాలా జెట్ స్పీడ్లో అయితే చేస్తున్నారు. చూడండి, ఇది మొత్తం అయితే ప్రజెంట్ ఇక్కడ వర్షం ఓన్లీ ఇక్కడ ఎదురు వర్షం వాటర్ అయితే నిలిచింది. అలానే ఎక్కడికక్కడ అయితే కనుక క్లియర్ చేయడానికి అయితే జేసీబీలు అయితే ఉన్నాయన్నమాట. అలానే ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను. మీరే చూడండి, అక్కడక్కడ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్స్లో అయితే బయట పని అయితే అయిపోయింది. ఇలా త్వరలోనే ఈ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతుంది. మీకు అలానే ఇప్పుడు ఈ వీడియోలోనే నేను మీకు ఇప్పుడు ఏపీసీఆర్డీ భవనాలు కూడా అయితే చూపించబోతున్నాను. అలానే మళ్ళీ హైకోర్టు దగ్గర కూడా ఈ వర్షాలు పడింది కదా, అక్కడ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే కనుక ఆ వీడియోలో ఆ వీడియో కూడా ఇక్కడైతే ఈ వీడియోలోనే యాడ్ చేశాను, అది కూడా చూసేయండి. ఇప్పుడైతే కనుక మనం హైకోర్టు దగ్గర ఉన్న రోడ్లో అయితే ఉన్నాం. చూడండి, ఇటు పక్కన మొత్తం అయితే వర్షపు నీరు అయితే ఆగిపోయింది. ఇటు పక్కనే మళ్ళీ రైట్ సైడ్లో కూడా ఈ చెట్లు అయితే చూసారు కదా, మొత్తం తొలగించేసరికి వాటర్ అయితే నిలిచిపోయింది. ఇటు పక్కన అయితే కొన్ని బిల్డింగ్లు అయితే కొంచెం పడేసి అయితే కనుక కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే బిల్డింగ్లు అయితే పడగొట్టడం జరిగింది అక్కడ. అలానే మళ్ళీ ఇటు పక్కన కూడా మొత్తం
క్లీన్ అయితే చేస్తున్నారు. చూడండి ఇది కూడా అయితే వాటర్ అయితే కనుక వెళ్ళే దారి లేకైతే మొత్తం వాటర్ అయితే వచ్చేసినాయి. కొంచెం ముందుకెళ్ళాకైతే రోడ్డు మీద కూడా వచ్చినాయి అన్నమాట. అవి కూడా ఏంటంటే మరీ అంత ఎక్కువైతే కాదు, కొంచెం అయితే ఉన్నాయి. కానీ మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడైతే కనుక అంత వాటర్ అయితే లేదు. మామూలుగా వర్షపు నీరు అయితే ఇక్కడైతే ఆగింది. ఇప్పుడైతే మనం హైకోర్టు దగ్గర నుంచి ఏపీసీఆర్డీఏ భవనాల దగ్గరికి అయితే వెళ్తాం. అయితే మీరు చూశారు ఇదంతా, ఇక్కడైతే కనుక ఎక్కడ వర్షం చినుకులైతే ఎక్కడ కానీ వాటర్ అయితే రాలేదు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనాల దగ్గరికి అయితే వెళ్ళి ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేద్దాం. మరో వీడియో అయితే మన అమరావతి వీడియోతో మనం మళ్ళీ అయితే వీడియో చేద్దాం. మీకు చివరైతే కనిపిస్తుంది కదా, ఈ చెట్లు అయితే కొట్టేయటం వల్ల అయితే ఈ బిల్డింగ్స్ అన్నీ పక్కనే ఉన్నట్టయితే మొత్తం క్లియర్గా అయితే కనపడుతున్నాయి. చూడండి మొత్తం ఈ చివర ఉన్నాయి మొత్తం అయితే ఏపీసీఆర్డీఏ భవనాలు. అక్కడికి వెళ్ళి అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటన్నది చూసి అయితే కనుక ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేద్దాం. ఇంకా అక్కడికి వెళ్ళాక మీకైతే చూపిస్తాను, పదండి. ఈ భవనాలు అయితే కనుక ఇంకైతే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇక్కడైతే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు చూశారు కదా. ఈ వీడియో ఎలా ఉందో ఏంటన్నది కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని అమరావతి వీడియోస్ మీరు చూడటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.